అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా అంతుచిక్కని లక్షణాలతో కొన్ని అరుదైన వ్యాధులు పలువురిని పట్టి పీడిస్తున్నాయి. అలాంటి వ్యాధుల బారిన పడిన వారి వ్యతలు వర్ణనాతీతం. అసలు వ్యాధి పేరేంటి, ఎందుకొచ్చింది, ఎక్కడ వైద్యం చేయించుకోవాలి, నయం అవుతుందా లేదా, వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివి ఏమీ తెలియదు. దీంతో మానసిక సంఘర్షణకు లోనవుతారు బాధితులు. అలాంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021కు అనుగుణంగా రాష్ట్రంలోనూ ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించింది. అరుదైన వ్యాధులకు ఉచిత నిర్ధారణ పరీక్షలు, మెడిసిన్, వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో రిఫరల్ కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. అరుదైన వ్యాధుల బారిన పడిన వారి కష్టాలు అన్నీ ఎన్ని కావు. ముందుగా వ్యాధి గురించి తెలుసుకోవడానికే పదుల సంఖ్యలో ఆసుపత్రులు తిరగాలి. తెలిసిన తర్వాత కూడా చికిత్స కోసం నానా పాట్లు పడాలి. అందుకోసం అయ్యే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 7,000 వరకు అరుదైన వ్యాధులు ఉన్నాయి. వీటిలో భారత్లో 63 వ్యాధులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మస్క్యులర్ డిస్ట్రోఫీ, లైసోసోమల్ స్టోరేజీ డిజార్డర్స్, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ, ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్, పాంపే వ్యాధి, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి అరుదైన వ్యాధులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ప్రత్యేకంగా వైద్యం అందించడం, బాధితులకు మానవత్వంతో కూడిన సంరక్షణ ఇవ్వడం ఎంతో కీలకం. అందుకోసం అరుదైన వ్యాధులను 3 విభాగాలుగా వర్గీకరించారు. ఒకసారి చికిత్సతో నయమయ్యే వ్యాధులు, జీవితాంతం తక్కువ ఖర్చుతో చికిత్స చేయించుకునే వ్యాధులు, అధిక ఖర్చుతో జీవితాంతం వైద్యం చేయించుకునే వ్యాధులుగా గుర్తించారు. వీటిని త్వరగా గుర్తించి సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నవజాత శిశువుల నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలను గుర్తించి కేటగిరీ వారీగా చికిత్స అందించాలి. అందుకే ఈ అరుదైన వ్యాధుల వైద్య చికిత్సల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు పనిచేస్తున్నాయి. are working with multiple centers of excellence, and I am here to congratulate Government of Andhra Pradesh because this is a very unique opportunity for us, wherein we are seeing the government being extremely proactive. It has all the methods and opportunities to make this program success. One is Punarvika project, which they already have, Punarvika scheme, through which they can actually make rare disease drugs in India. See, the major problem for rare diseases right now, what we are seeing is the basic part of the drug, what we call as API, is manufactured in India, but it is not made into a tablet or a syrup. We have to send that out of India and then import. That increases the cost and the availability of the drugs. Government of Andhra Pradesh can solve this. ప్రధానంగా ఢిల్లీలోని ఎయిమ్స్, పుదుచ్చేరిలోని జిప్మర్, చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ PGIMER, హైదరాబాద్ నిమ్స్, మద్రాస్ మెడికల్ కాలేజ్, బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, త్రివేంద్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, PG ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోల్కతా, భోపాల్లోని ఎయిమ్స్ వంటివి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా ఉన్నాయి. ఈ సెంటర్లలో వైద్య పరికరాల కోసం కేంద్రం 5 కోట్ల నిధులు ఇస్తోంది. అలాగే కేటగిరీ 1, కేటగిరీ 2 వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఒక్కొక్కరికి మొత్తంగా 50 లక్షల రూపాయల వరకు సాయం చేస్తోంది. కేటగిరీ 3 వ్యాధుల బారిన పడిన వారికి వన్ టైం ఎయిడ్ క్రౌడ్ ఫండింగ్ కోసం సపోర్టింగ్ చేస్తోంది. రాష్ట్రంలో కూడా ఈ తరహాలోనే అరుదైన వ్యాధులకు వైద్యం అందించాలనేది ప్రభుత్వం ఆలోచన. రేర్ డిసీజెస్ అనగానే అరుదైన వ్యాధులు అంటే
ఒక్కొక్క కంట్రీలో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా దీన్ని డిఫైన్ చేశారు. సుమారుగా 1,00,000 మందిలో ఒకరికి, లేదా కొన్ని కంట్రీస్లో అయితే 10,000 మందిలో ఒకరికి ఇలాగా వచ్చే వ్యాధుల్ని మనం రేర్ డిసీజ్ అంటాం. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారుగా దాదాపు 7-8 వేల రేర్ డిసీజెస్ ఉన్నాయి. ఇంకా కొన్నిటిని పూర్తిగా వాటి మీద రీసెర్చ్ స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వైద్యపరంగా చూస్తే ఇన్ని వేల డిసీజెస్ కూడా వైద్యం అన్నిటికీను ఇంకా పూర్తిగా మన వైద్యులకు కూడా అవగాహన రాలేదు. సైంటిస్టులు కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఒకటేమో ఒక్కసారి ట్రీట్మెంట్ చేస్తే సరిపోయే జబ్బు, రెండవది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొంచెం ట్రీట్మెంట్ జరిగే జబ్బు, మూడోది చాలా హై కాస్ట్తో చేయాల్సిన ట్రీట్మెంట్. సో వీళ్ళకి మనం ఇవి ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి తగిన ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం, వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడం, బాగా ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ఇంకా పిల్లలు కనకుండా ఉండేలాగా వాళ్ళు సజెస్ట్ చేయడం అవసరం. అరుదైన వ్యాధులతో బాధపడే వారిలో ఇంచుమించు చాలా మంది బాధితులు మంచాలు, వీల్ చైర్లకు పరిమితమవుతారు. వైద్యానికయ్యే ఖర్చు భరించలేక జీవితాంతం మనోవేదనకు గురవుతున్నారు. అలాంటి వారి అవస్థలు తీర్చాలనే కూటమి సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ పరంగా వైద్య సేవలు, ఇతర సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో నూతన పాలసీ రూపకల్పనకు సిద్ధమైంది. ప్రధాన బోధనాసుపత్రులను అరుదైన వ్యాధుల నిర్ధారణ, చికిత్సా కేంద్రాలుగా మార్చాలని భావిస్తోంది. ఇందుకోసం విశాఖ, తిరుపతి, కర్నూలు ఆసుపత్రులను రిఫరల్ సెంటర్లు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఎప్పటికైనా మన రాష్ట్రంలో ఈ రేర్ డిసీజ్ని ఐడెంటిఫై చేసి డయాగ్నోసిస్ చేసి రిఫరల్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి అంతా చేద్దామని, యూనివర్సల్ నియోనటల్ స్క్రీనింగ్ ఒకటి తీసుకొద్దామని స్టేట్ లెవెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేసి పేద ప్రజలకి చికిత్సా విధానాలకి 3 భాగాలుగా విభజించారు. సింగిల్ టైం ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన సమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లాంటివి చేసి, కొంతమందికి ఎక్కువ కాలం చికిత్సా విధానాలు కావాలి, కొంతమందికి ఓన్లీ న్యూట్రిషన్ సపోర్ట్ కావాలి. సో ఈ విధానాలన్నింటినీ డివైడ్ చేసుకుంటా రేర్ డిసీజ్ ట్రీట్మెంట్ని, చికిత్సా విధానాలని రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ICMR రిజిస్ట్రీ లాగానే స్టేట్ లెవెల్ రిజిస్ట్రీ ఒకటి క్రియేట్ చేసి పేద ప్రజలకు ఉపయోగపడాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR లో మాదిరిగా అరుదైన వ్యాధుల నమోదు తప్పనిసరి జరిగేలా రిజిస్ట్రీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. అందులో భాగంగానే రేర్ డిసీజెస్ పాలసీ 2021 ని రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం కేరళలో అమలు చేస్తున్న అరుదైన వ్యాధిగ్రస్తుల చికిత్స విధానాన్ని పరిశీలించారు. అక్కడ 2 ఏళ్ల నుంచి అరుదైన వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. దీనికోసం కేరళ యునైటెడ్ అగెయిన్స్ట్ రేర్ డిసీజెస్ కేర్ పేరుతో ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించారు. ఈ తరహాలోనే ఇక్కడ కూడా పాలసీ రూపొందించనున్నారు. ప్రభుత్వం ఈ పాలసీ తీసుకురావడం వల్ల తమకెంతో మేలు జరుగుతుందని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 2021లో నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజ్ నోటిఫై చేయడం జరిగింది. దీని ఆధారంగా అన్ని స్టేట్స్లో కూడా రేర్ డిసీజ్కి సంబంధించిన రిజిస్ట్రీ తయారు చేయడము, అక్కడ ఉన్న రేర్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ బోత్ మెడికల్ అస్ వెల్ అస్ ఇమోషనల్ అండ్ సోషల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ఒక పాలసీ తయారు చేయాల్సిన అవసరం ఉంది. సివియర్గా మస్కులార్ డిస్ట్రోఫీ అలాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా జెనెటికల్ సమస్యల వలన. అంతే తప్ప దీనిలో ఎక్కువగా ఇలాంటి వ్యాధులు వచ్చే వాళ్ళనే దాన్నే మనం ట్రీట్ చేసుకోవచ్చు. దానిలో హార్మోనల్ థెరపీ కానీ లేకపోతే అలాంటి ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి. కొన్ని కేసెస్లో ఎంత చేసినా కూడా రికవర్ చేయలేని పరిస్థితి. వాళ్ళకి కంటిన్యూస్గా కేర్ అండ్ సపోర్ట్ ఉండాలి. రెగ్యులర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను మస్కులర్ డిస్ట్రఫీ సఫరర్ని అండ్ మస్కులర్ డిస్ట్రఫీ కోసం వర్క్ చేస్తాను. ఆ డిసీజ్ గురించి ఎవరికి అవేర్నెస్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని గైడెన్స్ లేదు. సో ఈ స్టెప్ వల్ల గవర్నమెంట్ తీసుకునే ఈ స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ని, రేర్ డిసీజ్ వచ్చింది అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలి, కేర్ తీసుకోవాలి అనేది ప్రాపర్లీ వాళ్ళు ప్లానింగ్ చేసి హాస్పిటల్స్ డీటెయిల్స్ కానీ నంబర్స్ కానీ అలాట్ చేయడం జరుగుతుంది. సో రేర్ డిసీజెస్ పేషెంట్స్ ఎవరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల జెనెటిక్ టెస్టులు కానీ, ఫిజియోథెరపీ సెషన్స్ కానీ అండ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా రేర్ డిసీజెస్ పేషెంట్స్కి అవసరమైన కేరింగ్ కానీ ప్రతి ఒక్క పాయింట్లో కూడా అందరికీ హెల్ప్ అవబోతుంది.
రేర్ డిసీజ్ పాలసీ రూపకల్పన కోసం ఇప్పటికే కోర్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ షర్మిల, డాక్టర్ హరీష్, డాక్టర్ మధుసూదన్లతో పాటు అడిషనల్ డిఎంఈ హోదాలో డాక్టర్ రాధికారెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరంతా కేరళ, హైదరాబాద్ నిమ్స్ లో అమలవుతున్న రేర్ డిసీజెస్ పాలసీ గురించి పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. అయితే ఇలాంటి వ్యాధులకు సంబంధించిన ఔషధాలను ఇక్కడే తయారు చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మన భారతదేశంలో ఫార్మసీ కంపెనీలు ఎన్నో అందరికి మన గురించి అన్ని దేశాల్లో కూడా తెలుసు. మనం మంచి డ్రగ్స్ చేస్తామని ఇక్కడ నుంచి 25%గా ఈ దేశంలో ఉన్న మందులు అన్ని ప్రపంచానికే పోతున్నాయి. మనం ఈ కొంచెం చేసి ఈ రేర్ డిజీస్ కూడా డ్రగ్ చేస్తే ఏమవుతుందంటే, ఒకటి మీకు నష్టమే రాదు, ఎందుకంటే ఇక్కడ డబ్బు ప్రపంచంలో ఎవరైనా కొనుక్కోవచ్చు. రెండోది మీ దేశంలో ఉన్న మీ పిల్లలకి ఇది సహాయం చేసినట్టు కూడా అవుతుంది. రాష్ట్రంలో సిద్ధం చేయనున్న రేర్ డిసీజ్ పాలసీలో భాగంగా అరుదైన వ్యాధులు, బాధితులను గుర్తించేలా ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాధి ఏ దశలో ఉంది, ఎలాంటి చికిత్స అవసరం అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా పాలసీని సిద్ధం చేసి ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.